శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవిష్యతి. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవిష్యతి. కులము నాశనమైపోతే చాలా కాలం నుండి వచ్చి ఉన్న కులధర్మాలు నాశనమైపోతాయి. ధర్మము లేకపోతే కులమంతటినీ అధర్మం ఆవరిస్తుంది అన్నాడు అర్జునుడు. రాజు వంశం యొక్క వినాశనాన్ని ఈ దృష్టికోణంతో పరిశీలించాలి. ఈ దృష్టికోణంతో పరిశీలిస్తే సమస్య ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎందుకంటే ధర్మాధర్మాలు నిరూపించడానికి ఎవరూ మిగలరు అని అర్జునుడు భావించాడు. ఎవ్వరు మిగలరు ధర్మాధర్మాలు నిర్ణయించడానికి. బంధునాశనం జరిగినప్పటికీ ధర్మాన్ని రక్షించాలి అనే వాదముతో అర్జునుడు అంగీకరించలేదు, ఒప్పుకోలేదు. బంధునాశనం అయిపోయినా పర్లేదు, ధర్మాన్ని రక్షించాలంటే ఒప్పుకోవటం లేదు. తన వాదాన్ని ఈ శ్లోకంలో ఎలా సమర్థించుకున్నాడో స్పష్టమవుతుంది. ఒక కుటుంబంలోని ఒక వ్యక్తులందరూ నశించిపోతే ఆ కుటుంబం నిర్వర్తించవలసిన కార్యాలన్నీ కూడా నశించిపోతాయి కదా. ఎందువల్ల? ధర్మాన్ని అనుసరించే ధర్మి ఆ ధర్మిని రక్షించకపోతే ధర్మము కూడా పడదు కాబట్టి ధర్మాన్ని గ్రంథరూపంగా రాసి ఎక్కడో భద్రపరచడం సాధ్యం కాదు. ధర్మాన్ని అనుసరించే వ్యక్తిని రక్షించబడినప్పుడే ధర్మం రక్షించబడుతుంది. పుస్తకం రాస్తే సరిపోదు. కొండని నాశనం చేసి ఘటత్వాన్ని పరిరక్షించడం ఎలా అసాధ్యమో, అలాగే ధర్మాన్ని పాలించే ధర్మి నశిస్తే ధర్మాన్ని రక్షించడం సాధ్యం కాదు. అనాది కాలం నుండి కూడా ఒక తరం నుండి మరొక తరానికి, ఒక తరం నుండి మరొక తరానికి ప్రాచీన కులధర్మము నిరంతరంగా ప్రవహిస్తూ ఉంది. కార్యాకార్య విచక్షణ, చెయ్యవలసింది చెయ్యకూడదు అనే విచక్షణయే ధర్మం. అటువంటి ధర్మము వంశంలో సంక్రమిస్తూ వచ్చింది కాబట్టి ఆ వంశమే నశిస్తే ధర్మం నశించిపోతుంది. ధర్మం నశిస్తే యుద్ధరంగానికి రాని కారణంగా జీవించి ఉన్నవాళ్ళు తప్పక అధర్మానికి వశమైపోతారు. ఇది అర్జునుడి యొక్క వాదం. అర్జునుడు ఇంకా చెప్తున్నాడు, అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకరః అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకరః. ఇక్కడ వర్ణశంకరః అని ఇచ్చారు కదా, అక్కడ టిప్పణి. అనులోమంగాను ప్రతిలోమంగాను అంటే ఏంటి? పురుషుడు తనకన్నా తక్కువ జాతి స్త్రీ, పురుషుడు తనకన్నా తక్కువ జాతి స్త్రీతో సంబంధం పొందడం అనులోమం కదా. పురుషుడు తనకన్నా ఎక్కువ జాతి స్త్రీతో సంబంధం పెట్టుకోవడం ప్రతిలోమం. వర్ణ వ్యవస్థ లేకుండా బ్రాహ్మణాది వర్ణాలు కలిసిపోతాయని అర్థం. వర్ణాలన్నీ కలగొలిపోయిపోతాయి. అందువల్ల ధర్మాన్ని రక్షించేది స్త్రీలే, స్త్రీలని రక్షించేది పురుషులు. అది ఆనాటి సామాజిక స్థితి. సైన్యంలోకి భర్తీ చేసుకుని శిక్షణ ఇచ్చి యుద్ధరంగంలోకి పంపబడిన వాళ్ళందరూ సైనికులు, అందరూ మహారాజులు, రాజకుమారులు, సేనానాయకులు. వాళ్ళు నశిస్తే స్త్రీలకు రక్షణ లేకుండా పోతుంది పాపం. ఈ విధంగా స్త్రీలు ధర్మాన్ని పాలించి తద్వారా దాన్ని రక్షించే అవకాశం ఉండదు.
సురచిత సమాజానికి ఆధారభూతమైన వ్యవస్థ లేకపోతే స్త్రీలు అధర్మ మార్గాన్నే పతితులయ్యే ప్రమాదం అధికంగా ఉంటుందని అర్జునుడు యొక్క వాదం. అయితే కులధర్మాలు నశిస్తే నష్టమేమిటి? అస్తవ్యస్త పరిస్థితులు వస్తే రాని అని ఎవరైనా అనుకుంటారేమో అని అర్జునుడు ఈ విధంగా మళ్ళా చెబుతున్నాడు. ఏమని? ఏమవుతుందంటే సంకరమైతే వర్ణశంకర శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియా. శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియా. ఈ రకంగా వర్ణ వ్యవస్థ దెబ్బతింటే ఏమవుతుందంటే అధర్మపరులు కులాన్ని, కుల మర్యాదని నశింపచేస్తారు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. అధర్మపరులు కులాన్ని, కుల మర్యాదని నశింపచేస్తారు. ఎందుకంటే వీళ్ళు పితృలు శ్రాద్ధ తర్పణ కర్మలు లేక, ఆ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రాద్ధ తర్పణ కర్మలు లేక పితృలోకం నుండి క్రిందకి పడిపోతారు. సంకీర్ణానాం పితరస్యవంతే నాత్ర సంశయ. సంకరాన్ని పొందిన వారి పితరులు పడిపోతారు, సందేహము లేదు. నా అత్ర సంశయ, సందేహం లేదు అని వాక్యం కూడా ఉంది. కనుక పితరులకి ఉత్తర క్రియలు చేయకపోవడం చేత వాళ్ళకి ప్రేతత్వ నివృత్తి అవ్వదు. ప్రేతత్వము పోకపోతే ఆ పితరులు శాశ్వతంగా నరకంలో ఉండిపోతారు. అంత ప్రమాదం బతికున్నవాడు చేయకపోతే. చనిపోయిన వాళ్ళ కోసం వాళ్ళ సంతతి పిండోదకాలు అర్పిస్తారు. మరణించిన పూర్వజుల కోసం చేసే ఈ వైదిక కర్మని పిండ ఉదక క్రియ అని పేరు. పిండ ఉదక క్రియ అని పేరు, పిండోదక క్రియ. ఈ కర్మలో సమంత్రకంగా జలాన్ని వదలాలి. సమంత్రకంగా జలాన్ని, అన్నపిండాన్ని రెండింటినీ అర్పించాలి. వంశం నశిస్తే ఈ కర్మ చేసేవాళ్ళు ఉండరు. వర్ణసంకరమైన కర్మకి పనికిరారు. వంశము నశిస్తే ఆ కర్మ చేసేవాళ్ళు ఉండరు. వర్ణశంకరమైన కర్మకి పనికిరారు. దీనివల్ల వైదిక కర్మలు ఆగిపోతాయి. వైదిక కర్మలు ఆగిపోతే ఆ పూర్వీకులు పతితులు అవుతారు. శ్రాద్ధ కర్మలలో ప్రేతత్వ విముక్తయే ఏష పిండస్తుభ్యం స్వదా అని ప్రేతత్వ విముక్తికి పిండ ప్రదానం చేస్తున్నట్లు మంత్రాల్లో ఉంటుంది. ప్రేతత్వ విముక్తయే ఏష పిండస్తుభ్యం స్వదా. స్వదా అది స్వదా కదా, స్వాహా కాదు, స్వదా. ప్రేతత్వ విముక్తికి పిండ ప్రదానం చేస్తున్నట్లు మంత్రంలో ఉంటుంది. పితృన్యాంతి పితృవ్రతా పితృణామర్యమా తస్మి 10:29 10వ అధ్యాయం 29 అని భగవద్గీతలో పితృకార్యాన్ని బాగా వివరిస్తుంది. గీతాభాష్యంలోనే 9:25లో శ్రాద్ధాది క్రియాపరాహ పితృభక్తాహ అని అన్నాడు. ఎవరు? భగవంతుడు అన్నాడు, సామాన్యుడు కాదు. కఠోపనిషత్తులో యమాచార్యులు చెప్పాడు, ప్రయాత శ్రాద్ధకాలేవా, ప్రయత శ్రాద్ధకాలేవ, ప్రయాత కాదు, ప్రయత శ్రాద్ధకాలేవ 1:3:17 పితృకార్యాన్ని ఒప్పుకుంది అక్కడ కూడా కఠోపనిషత్తులు. ఈ శాస్త్రాలన్నీ ప్రేతత్వ విముక్తి అయి శ్రాద్ధాది క్రియాలను చెయ్యాలని చెప్పింది. ఇంతేకాకుండా అనుశాసన పర్వం 94వ అధ్యాయంలో భీష్ముడు శంతనునికి పిండ ప్రదానం చేసేటప్పుడు దర్భలు కొంత జరిగాయి. అనుశాసన పర్వంలో వస్తుంది ఇది, నేను నీకు తెలుసు అనుకుంటాను. భీష్ముడు శంతనుడికి పిండ ప్రదానం చేస్తున్నాడు. పిండ ప్రదానం చేసినప్పుడు దర్భలు కొంత ఇలా జరిగాయి, గాలికో అది జరిగాయి. మధ్యలో ఒక చెయ్యి కనిపించింది, ఇలాగా ఆ దర్భలో ఒక చెయ్యి కనిపించింది. అది తన తండ్రి యొక్క చెయ్యి అని గ్రహించాడు.
ఆ గ్రహించిన భీష్ముడు అతని చేతిలో పిండం పెట్టడం శాస్త్రోక్తమా కాదా అని ఆలోచించాడు. ఆలోచించి శాస్త్రోక్తం కాదు అని దర్భలపై పిండం పెడితేనే తండ్రికి చేరుతుందని నిశ్చయించుకున్నాడు భీష్ముడు. అప్పుడు పిండాన్ని చేతిలో పెట్టలేదు. అప్పుడు చెయ్యి మాయమైపోయింది. దర్భలపై పెట్టడం ద్వారా తండ్రికి పిండం చేరేలాగా తాను చేసినట్లు భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. ఈ కథ ఉంది. చనిపోయిన వ్యక్తి అంటే భీష్ముడు అలాంటి వాళ్ళే దానికి ఎంత ఆదిత్యరికి ఆత్మజ్ఞానం అని తెలిసింది అని కొట్టిపారేయడానికి వెళ్ళలేదు. ఇదొక సెక్షన్, అదొక సెక్షన్. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు పూర్తయ్యేదాకా ప్రేతంగా ఉండి తర్వాత స్వర్గము లేదా నరకము లేదా ఆయా జన్మలు పొందుతాడు. విపరీతమైన పాపకర్మ చేసి ఉంటే అంత్యక్రియలు చేసిన ప్రేత జన్మ తప్పదు. మనస వాచ కర్మణ ఏదైనా అంత్యక్రియలు చేసిన ప్రేత జన్మ తప్పదు. గరుడ పురాణంలో బాగుంటుంది వీటి గురించి. చనిపోయిన వ్యక్తి దుష్కర్మల వలన ప్రేతాత్మగానో భూతాత్మగానో పిశాతాత్మగానో ఉండొచ్చు. వాయుపురాణంలో ఈ వివరాలు వస్తాయి. ఇన్ని శృతులు స్మృతులు ఉన్నాయి కాబట్టి ఆ క్రియలు చెయ్యకపోతే వారికి ప్రేతత్వం నివృత్తి అవ్వదు. ప్రేతత్వము పోకపోతే నా పితరులు శాశ్వతంగా నరకంలో ఉండిపోవాల్సి వస్తుంది. ప్రేతత్వం పోకపోతే నా పితరులు శాశ్వతంగా నరకంలో ఉండిపోతారు అని అర్జునుడు ఆవేదంతో చెప్తున్నాడు. ఇక్కడ జాతి ధర్మము అంటే సరే అది చెప్పాడు. 43వ శ్లోకం. దోషైరేతై కులజ్ఞానం వర్ణశంకరకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మా కులధర్మాశ్చ శాశ్వతాః. దోషైరేతై కులజ్ఞానం వర్ణశంకరకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. వర్ణ సంకరాన్ని కలిగిజేసే ఈ కుల దోషము చేత వర్ణ సంకరాన్ని కలిగజేసేవాడు కదా, కులనాశనం చేసేవాడు. వర్ణ సంకరాన్ని కలిగజేసే ఈ కులనాశకుల దోషం చేత శాశ్వతంగా నడిచి వచ్చిన జాతి ధర్మాలు కులధర్మాలు నాశనం అయిపోతాయి. కృష్ణ ఒక తరం నుండి మరొక తరానికి అలా అనాది కాలం నుండి పరంపర ప్రాప్తమైన ధర్మమంతా కూడా పాపకర్మలంతే నశించిపోతుంది. అలా నశించగా కులధర్మము జాతి ధర్మాలు. జాతి ధర్మం అంటే క్షత్రియత్వాది జాతులు బట్టి వర్ణధర్మం వచ్చే ధర్మం. క్షత్రియత్వాది జాతులు బట్టి వచ్చే ధర్మం ఆ జాతి ధర్మం అంటే. కులధర్మం అంటే వంశముల యొక్క ధర్మాలు. కులధర్మం అంటే వంశముల యొక్క ధర్మాలు, ఆయా వంశానికి ప్రత్యేకంగా ఏర్పడిన ధర్మాలు కదా ఉన్నాయి. ఇలా కులధర్మము జాతి ధర్మము ప్రాంతీయ ఆచారము ఇవన్నీ ఉంటాయి కదా. అలాగా ఆశ్రమ ధర్మాలు ఇతరుల విషయంలో సంకరం అవుతుందని అర్జునుడు ఈ శ్లోకంలో నిష్కర్షగా చెప్తున్నాడు. కనుక వీళ్ళందరినీ చంపేస్తే ధర్మం కూడా నశించిపోతుంది. కనుక అది దోషమే అవుతుంది. ధర్మాలు అనేక రకాలుగా ఉంటాయి. సాధారణ ధర్మం, వర్ణాశ్రమ ధర్మం, కులధర్మం. నేను ఈ కర్మను చేయడానికి ఈ కులంలో పుట్టాను, ఇదంతా కర్మయోగంలో చెప్పబడుతుంది. స్త్రీ ధర్మము, పురుష ధర్మము ఇవి కుటుంబానికి సంబంధించిన ధర్మం. మేము ధర్మిని నాశనం చేయడం ద్వారా ఈ ధర్మాలన్నిటినీ నాశనం చేసే వాళ్ళం అవుతామని అర్జునుడు చెప్తున్నాడు. యుద్ధము కొనసాగించడం ద్వారా ఈ వర్ణ సంకరానికి అంతటికీ తానే కారణమవుతాను. కనుక యుద్ధము తనకు సమ్మతము కాదని అర్జునుడి యొక్క వాదం. ఇప్పుడు బ్రాహ్మలే కొత్త తాంత్రిక మంత్రాలు అవి ఇవి నేర్చుకుని ఎవడో వాడు డబ్బులు ఇస్తాడని చెప్పి వాడికి ఎవడి మీదో కోపం ఉంటే దాని మీద వాడు క్షుద్ర పూజలు అవి చేసి
ఆ చావుకి వీడి కారణమవుతాడు, వాడు కాదు. ఎందుకంటే నీకు వర్ణిస్తాడు, ఆ వర్ణ నువ్వు తీసుకుని నువ్వు చేస్తున్నావు. అలాగే ప్రమాదం అయిపోతుంది. అలా చెప్తూ ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనాలో ప్రేతకరం అవ్వలేదు. కరోనాలో వాళ్ళే తాగలెట్టేసేవారు, వాళ్ళే అదంతా చుట్టూ అవన్నీ చేసేవారు. చాలామందికి బ్రాహ్మణులకి, ఆ ఇతర వర్ణాల వాళ్ళకి ఏ కర్మ అవ్వకుండా అది బూడిద చేసేవారు, ఏడ్చేవారు కొంత వైదిక బ్రాహ్మణులు. అలాగా అది కలికాల ప్రభావం అంటాం. అది పెద్దగా తీసుకోలేదు ఇప్పుడంటే వర్ణాశ్రమ ధర్మాలు లేవు కాబట్టి. కనుక ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ. ఓ జనార్దన, కులధర్మాల్ని పాడు చేసుకున్న ఉన్న జనాలకి తప్పక నరకం యందే వాసమవుతుంది అని శాస్త్రంలో చెప్పుతూ ఉన్నదానిని మనము విని ఉన్నాం కదా కృష్ణ అంటున్నాడు. అంటే ఏంటి? అర్జునుడు ఈ శ్లోకంలో శాస్త్రాలు గురువులు చెప్పిన దానిని శ్రీకృష్ణుడికి గుర్తు చేస్తున్నాడు. కులధర్మనాశకులు చనిపోయిన తరువాత దుఃఖస్థానమైన నరకానికి వెళ్ళక తప్పదు. మరి నేను ఆ పని చేయాల్సి వస్తుంది కదా, అందుకే అది చెప్తున్నాడు. తప్పదు, నువ్వైనా నేనైనా. కనుక కులాన్ని నాశనం చేస్తే వాళ్ళకి పాపం మాత్రమే మిగులుతుంది. వాళ్ళు కొంతకాలమైన వాళ్ళు నరకవాసము చెయ్యక తప్పదు అని అర్జునుడు చెప్పాడు. ఇలా దుర్యోధనుడు అదృష్టం గురించి చింతే చెయ్యడు. అదృష్టం అంటే పరలోకాలు, ఆ చనిపోయిన తర్వాత వచ్చే లోకాంతరాలు. అదృష్టం గురించి చింత చెయ్యడు. అతనికి ఎప్పుడూ దృష్టఫలము యందే ఆసక్తి. చూస్తున్నాం ఇప్పుడు పాలిటిక్స్ వాళ్ళని, దృష్టఫలము యందే ఆసక్తి. పాపము, దానికి సంబంధించిన నరకాల గురించి దుర్యోధనుడు ఆలోచనే చెయ్యడు. అలా చేసి ఉంటే అతడు ఆతతాయే అయి ఉండేవాడు కాదు. ఆతతాయి అని చెప్పాను కదా, 6 రకాలు అయి ఉండేవాడు కాదు. అతనికి రాజ్యాధికారంలో ఆకాంక్ష ఉంది. రాజ్య పాలనాధికారం అతనికి తాను చాలా గొప్పవాడిని అనే ఆనందం కలిగిస్తున్నది వాడికి. అతడు 13 సంవత్సరాలు నిరంకుశమైన అధికారాన్ని అనుభవించాడు. 13 సంవత్సరాలు. అతనికి శీలం గురించి చింత లేదు. అతడు నిరంకుశ అధికారంలోని సుఖాన్ని అనుభవించాడు. అతనిని కాదనే వాళ్ళు మూర్ఖులు అని అంటాడు. అతన్ని కాదని వాళ్ళు అరణ్యవాసానికి అర్హులు అంటాడు. అతన్ని కాదని వాళ్ళు రాజ్యాధికారానికి అర్హులు కారని దుర్యోధనుడి యొక్క అభిప్రాయం. ఇన్ని గుణాలు ఉన్నాయి. అర్జునుడికి ధర్మం యందు విశ్వాసం ఉంది. ఈ యుద్ధము ధర్మాధర్మాల మధ్య జరిగేది. కష్టం వచ్చినప్పుడే ధర్మం అనేది రావాలి. ఏదో అలాగా అప్పుడు కష్టాన్ని తొలగించుకోవాలనే చేయకూడదు. అది అర్జునుడు మనకు నేర్పుతుంది. ఈ యుద్ధము ధర్మాధర్మాల మధ్య జరిగేది అనే విషయం కూడా అతని మనసులో స్పష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా బంధువుల్ని చంపితే ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ ఆనందం ఉండదు అని అతని అభిప్రాయం. అయ్యో, రాజ్యం యొక్క సుఖాన్ని కోరి స్వజనులనే చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా, దాని సుఖములోని లోభం చేత బంధువులను చంపడానికి సిద్ధపడినాం కదా, మహాపాపాన్ని చేయడానికి నిశ్చయించుకున్నాం కదా అంటున్నాడు. ఈ శ్లోకం వరకు అర్జునుడి దుఃఖము అతడు చెయ్యబోయే యుద్ధంపై కేంద్రీకరించబడింది ఈ శ్లోకం వరకు. కానీ ఈ శ్లోకంలో మొదటి బాణం ఇంకా ప్రయోగించకుండానే ఇంతమంది వీరులు యుద్ధానికి సన్నద్ధులై వచ్చినందుకు అర్జునుడి క్లేశాన్ని పొందడం మనం గమనిస్తున్నాం. క్లేశం అంటే కష్టం, ఇంతమంది వచ్చారే అని. ఈ సైన్యాన్ని ప్రోగు చేసి యుద్ధం ప్రకటించి
ఈ కురుక్షేత్రానికి ఈ విధంగా రావడం మేము చేయదగిన పనియేనా? ఇప్పుడు నాకు కలిగిన వివేకము అప్పుడు ఏమైంది? రాకముందు ఏమైంది? ఈ వివేకం ఎక్కడికి పోయింది? ఇదంతా ముందుగానే నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను? అయ్యో, ధర్మ వినాశ రూపమైన ఈ సార్వలౌకిక మహాపాపాన్ని ఆచరించడానికి నేను నిశ్చయించుకొని మేము ఇక్కడికి వచ్చినట్లు చేసిన పాపము ఎట్టిదో కదా. ఇది సామాన్యమైన పాపం కాదు కదా. ఈ విధంగా అర్జునుడు ఆలోచన ప్రవాహంతో పాటు పరుగు తీసి ఇప్పటికీ ఈ నిష్కర్షకు చేరాడు. ఏమని? లోభం అంటే దురాశ. నీకు రాజ్యం ఉంటే దానితో పాటు ఎన్నో సుఖాలు ఉంటాయి. శ్రేష్టమైన సంగీతము, నాట్యకత్తెలు, నిన్ను నిత్యం పొగిడే కవులు, ఎన్నో బిరుదులు, ప్రణామములు, ఇవన్నీ నీ అహంకారాన్ని వృద్ధి చేస్తూ ఉంటాయి. ఇదంతా ప్రలోభకారి. మరలా ఈ క్రింది విషయాన్ని మళ్ళా చెప్పబోతున్నాడు. ఏమని? యది మామ ప్రతీకారం అస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. యది మామ ప్రతీకారం అస్త్రం శస్త్రపాణయః. నేను శస్త్రాన్ని చెయ్యి విడిచి ఈ ప్రతీకారాన్ని చేయక ఉండగా శస్త్రపాణులే ధృతరాష్ట్రులు పుత్రులు నన్ను యుద్ధం యందు చంపేస్తే అది నీకు మిక్కిలి క్షేమమవుతుంది. అర్థమైందా? అంటే అర్థం ఏంటి? తాము యుద్ధం మానేస్తామని, మేము చంపబడినా లెక్క చెయ్యనని ఇప్పుడు అంటున్నాడు. నేను యుద్ధం మానేస్తాను, మేము అంటే రాజులు కదా, మేము చంపబడినా లెక్క చెయ్యను అని అంటున్నాడు. ఇది అర్థం. శత్రువు దెబ్బతీసినా తిరిగి యుద్ధం చేయడానికి అర్జునుడు సిద్ధంగా లేడు. ఇక్కడ పరిస్థితి. అయితే ఈ విధమైన ఆలోచన ప్రతిపక్షం వారికి మాత్రం ఏమీ లేదు. ఈ ఆలోచన ప్రతిపక్షం వాళ్ళకి ఏమీ లేదు. అర్జునుడి మనస్సులో మాత్రం ఈ ఆలోచన ఉన్నాయి. కనుక అర్జునుడు యుద్ధము చెయ్యకపోతే యుద్ధరంగం నుండి పారిపోవాలి, లేదా అక్కడే నిరాయుధుడిగా నిలబడి చంపబడాలి. ఎందుకంటే పారిపోయినా చంపేస్తాడు, నిరాయుధుడైనా చంపేస్తాడు. దుర్యోధనుడి పద్ధతి అంతా. అర్జునుడు నిరాయుధుడిగా చెయ్యబడడు, తానే స్వయంగా నిరాయుధుడు అవుతాడు. అర్జునుడి యొక్క గొప్పతనం అది. ఆయన ఎవడు నిరాయుధుడిగా చెయ్యలేరు, ఆయనే నిరాయుధుడు అవుతాడు. అతడు స్వచ్ఛందంగానే ఆయుధాలను వదిలేస్తాడు. మరణిస్తే మాత్రం ఏమైపోతుంది అని అర్జునుడు అనుకుంటాడు. అర్జునుడు ఇలా అంటాడు, మరణమే నాకు క్షేమం. నేను చావకుండా వీళ్ళందరినీ చంపడం నాకు నిజంగా క్షేమం కాదు, నాకు విజయం లభించదు. వీరందరినీ చంపాను అని దుఃఖము నన్ను పీడిస్తూ ఉంటుంది. ఆ దుఃఖము చచ్చిన తర్వాత కూడా నన్ను వెంటాడుతూ ఉంటుంది. నేను చనిపోయిన తర్వాత నా బాణాలు నా బంధువుల్ని చంపిన ఈ యుద్ధరంగాన్ని ప్రేత రూపంలో ఆశ్రయిస్తాను. ఈ యుద్ధరంగంలోని ఆ స్థితి ఇట్టి జీవితం కంటే కూడా ఘోరమైనది ఏముంటుంది? ఇంతవరకు జరిగిన సంఘటన విచారిస్తే మన దేహము రథంతో పోల్చబడింది. మన ఇంద్రియాలే గుర్రాలు, మనస్సే కళ్ళెము, బుద్ధియే సారథి. రథంలో మనము ఉపవిష్టుడమే కూర్చుని ఉన్నాం, శరీరంలో ఉన్నాం కదా. అంటే ఏంటి? మనమే స్వామి అన్నమాట దానికి, ఈ శరీరానికి. ఈ బుద్ధి సావధానంగా లేకపోతే, నీ అవగాహన స్పష్టంగా లేకపోతే నీవు ఎక్కడో తేలుతావు. ఎందుకంటే నీ రథం అంటే నీ స్థూలదేహం, నిన్ను గమ్యానికి చేర్చదది. నీవు రథాన్ని ధర్మము, అర్థము, కామము లేని మోక్షానికి వెళ్ళవచ్చు. ఇది పూర్తిగా స్వామి అయిన నీ మీద, సారథి అయిన బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే సారథి అయిన బుద్ధియే స్వామికి బోధిస్తూ ఉంటుంది. నీ సారథి ఎంత శ్రేష్టమైన వాడో నీవు అంతే శ్రేష్టమైన వాడు అవుతావు. సారథి జ్ఞానహీనుడి ఉంటే నీ పని అయిపోయినట్లే. నీ సారథి విషయ పరిజ్ఞానము గల జ్ఞాని అయితే నీవు కోరుకున్న స్థానానికి చేర్చుకోగలవు.
గీతలో సారథి అయిన శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గురువు కదా, అర్జునుడికి గురువు. అర్జునుడు రథం యందు ఉపవిష్టుడైన స్వామి. అర్జునుడు శ్రీకృష్ణుడిని తన రథాన్ని, తాను యుద్ధం చెయ్యబోయే శత్రు సైన్యాన్ని చూడగలిగే విధంగా 2 సైన్యాల మధ్య నిలబెట్టమని ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణుడిని అర్జునుడు. నిర్దేశించిన విధంగానే శ్రీకృష్ణుడు రథాన్ని నిలిపాడు. శ్రీకృష్ణుడు ఎన్నిక చేసిన అనుకూల స్థానాల నుండి అర్జునుడు 2 పక్షాల్లోని తనవారినే చూశాడు. 2 పక్షాలను తనవారిని చూశాడు. చూచి ఈ యుద్ధాన్ని పోరాటం వల్ల ఏ ప్రయోజనం ఉండదని నిశ్చయించుకున్నాడు. తనకి పితామహుడు వంటి భీష్ముడితోనూ ధనుర్విద్య నేర్పిన గురువులతోనూ యుద్ధం చెయ్యవలసిన పరిస్థితి ఒక్కసారి అలా గమనించాడు. అతడు మామలను, జ్ఞాతులను, మిత్రులను, పరిచితులను, ఇతర బంధువుల్ని చూశాడు. యుద్ధంలో విజయం పొందాక తాను ఎవరితో కలిసి విజయోత్సవం జరుపుకోవాలో వారినే ఇప్పుడు చంపబోతున్నాడు. అది ఇక్కడ చరిత్ర. ఈ కారణంగానే వారితో నేను యుద్ధం చెయ్యను అంటాడు. అర్జునుడు సమస్య పూర్ణంగా వీళ్ళు నా వాళ్ళు అని మాత్రమే. ఈనాడు కూడా మనకి ఈ సమస్య ఉంది, మనందరికీ ఉంది. ఉదాహరణకి నావారు అని మనం అంటే మనవారు ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళకి ఏం తెలియదు, చిన్నపిల్లలు, తెలిసి తెలియని జ్ఞానం అంటాం. కానీ మనకి అపరిచితులైన ఇతరులు మాత్రం ఇటువంటి తప్పు చెయ్యకూడదని మనం వాళ్ళకి లెక్చర్ ఇస్తూ ఉంటాం. ఇది మన అభిప్రాయం. అర్జునుడి విషయంలో మాత్రం వాళ్ళందరూ అతనికి తెలియని వాళ్ళు కాదు. శత్రుపక్షంలోని వాళ్ళందరూ అర్జునుడికి అపరిచితులే అయి ఉంటే, ఒకవేళ అపరిచితులు అయ్యే ఉంటే ఎట్టి పరిస్థితుల్లోని గీతయే ఉండేది కాదు. నిజంగా భీష్ముడు, ద్రోణుడు అనేది యుద్ధానికి ముందు ఆయనకి గుర్తుకు వచ్చి ఉంటే అసలు యుద్ధానికి వచ్చేవాడే కాదు. బంధువులు అవన్నీ పక్కన పెట్టు, ఒక పక్క గురువులు, ఇంకొక పక్క భీష్మాచార్యులు. కానీ తనకి తెలిసిన వాళ్ళు, తనతో బంధుత్వం గలవాళ్ళు, తన ప్రతీకారం చేసి బదులు తీర్చవలసిన వాళ్ళు, ఈ యుద్ధంలో చచ్చే అవకాశం ఉన్నవాళ్ళు అయిన వ్యక్తుల్ని అర్జునుడు చూడడం జరిగింది. ఇక్కడ అది అతనికి క్లేశాన్ని కలిగించింది. ఇక్కడ అది సరి అయింది. సంస్కృతి, పరిణితి కలవారెవరైనా క్లేశమే కలుగుతుంది. క్లేశము అంటే దుఃఖమే కలుగుతుంది. అర్జునుడి జీవితంలో యథార్థంగా మహత్వం గలవాడు ఈ జనులే, ఈ ప్రజలే. మహత్వం గలవారు ఈ జనులే. ఈ జనులనే దుర్యోధనుడు కూడా చూశాడు. ఈ జనాలనే దుర్యోధనుడు కూడా చూశాడు. కానీ అది అతనికి అర్జునుడి వలె క్లేశాన్ని కలిగించలేదు. ఇంతమంది ఉన్నారు, నాకేంటి అనుకున్నాడు. ప్రతి వ్యక్తి జీవితంలో కొందరు శ్రేష్ఠ పురుషులు ఉంటారు. వారి అభిప్రాయాలకు ఎంతో మహత్యం ఉంటుంది. ఇటువంటి శ్రేష్ఠ పురుషుడు అర్జునుడి ముందు నిలబడి ఉన్నాడు. ఇటువంటి శ్రేష్ఠ పురుషులందరూ కూడా అర్జునుడి ముందు నిలబడి ఉన్నారు. ద్రోణుడు, భీష్ముడు ఇత్యాదులు. ఇది అర్జునుడి ధర్మ సంకటం. అర్జునుడు యుద్ధానికి సుముఖంగా లేడు కాబట్టి అతనికో సమస్య వచ్చేసింది. ఆ రోజుల్లో యుద్ధాన్ని నియంత్రించే నియమ ప్రకారము విజయవంతమైన నివర్తనము అనేదేమీ కూడా లేదు. ఆ రోజుల్లో యుద్ధాన్ని నియంత్రించే నియమ ప్రకారము విజయవంతమైన నివర్తనము అనేదేమీ లేదు. నీవు విజయాన్ని పొందుతావు లేదా పరాజితుడవుతావు, అంతే. యుద్ధాన్ని అంతము వరకు కొనసాగిస్తారు కాబట్టి ఇక్కడ పరాజయం అంటే అర్థం ఏమిటి? మరణమే అని అర్థం. అందువల్ల అర్జునుడు విజయ పతాకం ఎగరవేయాలి అంటే తాను ఎవరి సన్నిధిలో ఆనందాన్ని పొందుతాడో, ఎవరి వియోగం తనకి దుఃఖదాయకమో అలాంటి వారినందరినీ తాను నాశనం చెయ్యాలి. ఇక్కడ ఈ విషయం అర్జునుడికి తెలుసు. అర్జునుడికి శోకం అనేది భయం వల్ల కలిగింది కాదు, అది గుర్తుంచుకోవాలి. దుఃఖము భయం వల్ల కలిగింది, అది కాదు. ఇది సామాన్యుడికి భయం వల్ల వస్తుంది, ధర్మం తెలియని వాడికి. వీడికి భయం వల్ల కలిగింది కాదు,
నిజమే, అది చావడానికి కూడా రెడీగా ఉన్నాడు కదా. భయం వల్ల కలిగింది కాదు. మరి ఎందుకు కలిగింది? దయ, సానుభూతి, ఆదరము, వీటి వల్ల అర్జునుడు శోకిస్తున్నాడు. ఎంత గొప్ప మనస్సు అది. అర్జునుడు పరిణితి చెందిన వ్యక్తి. సమస్యకి యుద్ధం పరిష్కారం కాదని అతని భావం. అంతేకాదు, యుద్ధం తర్వాత పరిణామాలు, సమాజంలో గొప్ప అస్తవ్యస్త పరిస్థితులు అవన్నీ సృష్టిస్తాయి అని అనుకుంటున్నాడు. కనుక దృఢకాయులైన వ్యక్తులందరూ నశించాక సమాజంలో నాయకత్వం లోపిస్తుంది. ప్రజలు వాళ్ళ విధి విషయంలో అస్తవ్యస్తంగా తయారవుతారు. దానివల్ల సమాజం యొక్క మూలమే అంతర్ధానమవుతుంది. ఏ ధర్మం కోసం అర్జునుడు యుద్ధంలో విజయం సాధించాలని కోరాడో అలాంటి ధర్మమే విపత్తు గురి అవుతుంది. కనుక అంతే కదా, ఏ ధర్మం కోసం అర్జునుడు యుద్ధంలో విజయం సాధించాలని కోరాడో అలాంటి ధర్మమే విపత్తు వస్తుంది. ఎందుకంటే ఆ ధర్మాన్ని తరువాత తరానికి అందజేయడానికి సమర్థులైన వ్యక్తి ఉండడు. నియమాన్ని ఆచరించే జీవనం అనే ఈ రెండు కూడా ధర్మమే. ఆ నియమాన్ని నిర్ధారించే మూల్యాలు కూడా ధర్మమే. ధర్మం అనే ఈ జీవన శైలిని ప్రస్తుతం తరం తరువాత తరానికి అందించాలి. అది బాధ్యత. ధర్మం అనేది జీవితంలో ఆచరించి చూపించాలి. ఇది బాధ్యత. కనుక నీవు ధార్మిక జీవనాన్ని గడిపే వ్యక్తిని రక్షిస్తే ధర్మాన్ని రక్షించినట్లవుతుంది. కనుక సమాజంలో అస్తవ్యస్త పరిస్థితి నిర్మాణం చేయడం ద్వారా తాను మహాపాపాన్ని చేసిన వాడిని అవుతానని అర్జునుడు భావించాడు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, అదే సమయంలో అర్జునుడు యుద్ధరంగం నుండి పారిపోలేదు. అతడు రథం నుండి బయటికి దూకి దగ్గరలో ఉన్న ఋషికేశ్కి పరిగెత్తలేదు. మరి అర్జునుడు ఏం చేశాడు? ఈ విషయాన్ని సంజయుడు ఈ అధ్యాయంలోని అంతిమ శ్లోకంతో ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. ఏమని? సంజయ ఉవాచ, సంజయుడు ఇలా చెప్తున్నాడు. ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. అర్జునుడు ఈ విధంగా పలికాడు. చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి. అర్జునుడు ఈ విధంగా పలికాడు. ఇలా పలికి యుద్ధరంగం మధ్యలో ధనుర్బాణాలు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి దుఃఖంతో నిండిన మనస్సు గలవాడై ఉన్నాడు. రథములోని ఆసనమందు కూర్చుండిపోయాడు. ఆసనంలో కూర్చుండిపోయాడు. నించున్న రాజపంచాను కదా, కూర్చుండిపోయాడు. అర్జునుడి పరితాపాన్ని గమనించాలి. అర్జునుడి పరితాపాన్ని గమనిస్తే అతడు చెప్పినదంతా సరి అయినదే అని మొదట్లో మనకు అనిపిస్తుంది. కరెక్టే కదా, తన రాజ్యం కోసం ఇంతమంది చంపియాలా చెప్తాం కదా, మనం అధర్మమైన ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ అతను చేసింది సరియా కాదా అనే దాన్ని తీర్మానించాలి అంటే వెనుక ముందు గల సంగతులు గమనించాలి. నిజమే, విషాదేవం చదివితే ఆ కృష్ణుడి మీద కోపం వస్తుంది చెప్పి కరెక్ట్ అనిపిస్తుంది. మనకి అధర్మ సంఖ్య ఎక్కువ ఉంటుంది కలికాలం కాబట్టి. గమనించాలి ముందు వెనక ఏం జరిగిందో. అర్జునుడికి కౌరవులు తన బంధువులు అనేది ఇంతకుముందు తెలియకపోలేదు. కౌరవులందరూ తన బంధువులను తెలియకపోలేదు. కానీ వాళ్ళ అధర్మం చేత తమకు చేసిన ద్రోహం అతని మనస్సును ఉద్రిక్తపరిచేసింది. అందుకోసమే అతడు శత్రువును జయించాలి అని పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. పాశుపతాస్త్రాన్ని ఈ శత్రువులందరూ జయించాలి. విరాట నగరంలో ఉన్నప్పుడే కౌరవులతో పోరాడాడు. యుద్ధం చెయ్యాలనే దృఢమైన విశ్వాసంతో ఇప్పుడు రథం ఎక్కి ఆయుధాలను ధరించి యుద్ధభూమికి వచ్చాడు. ఉత్సాహంగా వచ్చాడు. తన రథాన్ని కూడా 2 సేనల మధ్య నిలుపు అని అన్నాడు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో అతనికి స్వజనులపై మోహం ఆవేశించింది. అతడు తన ప్రవర్తనకి తగిన తర్కాన్ని అయితే చెప్పాడు, కానీ అతనికి ఇది ధర్మము ఇది అధర్మము అని వివేకము ఉండనే లేదు. అక్కడ
అపరాధి స్వజనుడైతే అతనికి తాను శిక్ష విధించవచ్చునా అని శంకించే మెజిస్ట్రేట్ న్యాయాధిపతి వలె అపరాధి ఎవడైనా స్వజనుడు వాడికి సంబంధించిన వారికి మెజిస్ట్రేట్ స్వజనుడైతే అతనికి తాను శిక్ష విధించవచ్చునా, ఇప్పుడు జడ్జి అందరూ కులాలు మతాలకు పోతున్నారు కదా అలాగా వచ్చిన అని శంకించే మెజిస్ట్రేట్ న్యాయాధిపతి వలె అర్జునుడు ధర్మయుద్ధంలో తాను ప్రవేశించిన స్వజన అభిమానంతో కర్తవ్య కర్మని వదలడానికి సిద్ధమయ్యాడు. భీష్మద్రోణులు నా గురువులు, వారిని బాణంతో కొట్టేదా? అది ధర్మం ఎలా అవుతుంది? యుద్ధంలో మనమే గెలుస్తామో లేదా వాళ్ళే గెలుస్తారో చెప్పడానికి వీల్లేదు. చంచలమైన యుద్ధ ఫలితాన్ని మనసులో ఉంచుకుని ఎలా పోరాడేది? ఒకవేళ మనమే జయించేదని భావించామనుకోండి, అలా భావించినా మనకి ఇక ముందు అనుభవించే భోగాలకు హతులైన బంధువులు రక్తం అంటకుండా ఉంటుందా? అంటి ఉంటుంది కదా. మన తినే ప్రతి అన్నం రక్తం అంటి ఉంటుంది కదా. వాటిని మనం ఎలా అనుభవించేది? ఇలా నానా రకాలుగా విచారిస్తూ యుద్ధం చెయ్యలేను అని ఊరక ఉండిపోయాడు. మనమంతా ఇంతే. అర్జునుడి వలె మనకి కూడా అప్పుడప్పుడు వేరు భావాలు మనసులో పుడుతూ ఉంటాయి. అవి మనం ఎప్పుడు ఏం చెయ్యాలా అనే దాన్ని మరిపిస్తాయి. అర్జునుడు రాబోయే అధ్యాయంలో యుద్ధం కంట భిక్షాటనయే మేలు అంటాడు. రాబోయే అధ్యాయం ఇలాగే మనం కూడా మనస్సులోని భావోద్రేకాలు వచ్చేస్తుంటాయి. ఆ భావోద్రేకాల వల్ల కర్తవ్యాన్ని వదిలిపెట్టడమే కాకుండా చెయ్యరాని పని కూడా చెయ్యొచ్చని అనుకుంటాం. కావున అర్జునుడి విషాదయోగము జీవులకి కలిగే మనస్సులోని మార్పులనే వర్ణిస్తుంది అనాలి. అది కదా, అర్జునుడి యొక్క విషాదం జీవులకి కలిగే మనస్సులోని మార్పులనే వర్ణిస్తుందని అనాలి. ఏ సందర్భాల్లో ఏవి నడుచుకోవాలో గీత వల్ల మనం తెలుసుకోవచ్చు. అందువల్ల గీత అనేది వేద సారం కనుక భగవద్గీతను మన జీవన సూత్రంగా చేసుకోవాలి. అర్జునుడి విషాదయోగం ఈ సందేశాన్ని మనకు వినిపిస్తుంది. ఎలాగా అంటే అర్జునుడి విచారములో ఏదో సమస్య ఉందని అతనే గమనించాడు. అందుకే పారిపోలేదు. ఏదో ఒక సమస్య ఉంది అని వాడి విచారణలో గమనించాడు మహానుభావుడు, ధర్మాత్ముడు కాబట్టి. అందుకే పారిపోలేదు. అతడు యుద్ధరంగం యొక్క మధ్యలో రథాన్ని కూర్చుండిపోయాడు అలాగా. అందుకే శ్రీకృష్ణుడికి అతనితో సంభాషించడానికి వీలైంది. అన్ని కబుర్లు చెప్పి వెంట దీపి వెళ్ళిపోలేదు. ధర్మాత్ముడు కాబట్టి, ఒక గురువుగా ఒక తండ్రిగా ప్రేమించాడు కృష్ణుడు కాబట్టి రథం మీద కూర్చున్నాడు. ఇలా అన్ని కబుర్లు చెప్పి పారిపోలేదు. కనుక మనం ఒక వ్యక్తితో ఒక పనిని చేయడానికి ఇష్టం లేదని చెప్తాం. కానీ అతడు చెప్పే దృష్టికోణాన్ని కూడా వింటాం. ఎందుకంటే మన ఇష్టాల విషయంలో మనకి సందేహం ఉంటుంది. అలాంటి సందేహమే లేకపోతే మనం చర్చకే సిద్ధం కాదు కదా. అలాగే కసిరేస్తాం. అర్జునుడు అక్కడే కూర్చున్నాడు. అది ఆయన గొప్పతనం, ఆయన మహిమ, ధర్మం యొక్క మహిమ. అలా కూర్చున్నాడు అంటే తన విచారంలో ఏదో దోషం ఉందని అతను అంతఃకరణ సూచించినట్లు స్పష్టమవుతుంది. శివోపాసకుడు, త్రికాల సంధ్యావీధి, ధర్మాత్ముడు, అందుకనే అలా సూచించిందని. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాది అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. ఈ విధంగా భగవద్గీత యందు ఉపనిషత్తుల్లో బ్రహ్మ విద్య అయిన యోగ శాస్త్రమందు శ్రీకృష్ణ అర్జున మధ్య జరిగిన సంవాదమందు అర్జునుని విషాదయోగము అనబడే మొదటి అధ్యాయం పూర్తయింది. ఇక్కడ భగవద్గీత యందు 18 అధ్యాయాలు ఉన్నాయి. అయితే ప్రతి ఒక్క అధ్యాయం చివరిలో ఇలాగే వస్తుంది. ఈ వచనంలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క యోగాన్ని చెప్తాడు. ఇక్కడ విషాద యోగం, ఇంకో దగ్గర కర్మయోగం, ఇంకో సాంఖ్యయోగం అలా చెప్తాడు. అయితే అన్ని పుస్తకాలు ఇంది యోగాల పేర్లు ఒకటిగా ఉండవు. అది ఇక్కడ విచిత్రం, ఉండవు. ఇందుచేత వాళ్ళు అనుసరించిన యోగనామాన్ని ఆయా గీతవాక్యాన్ని అవలంబించి వలసి వస్తున్నది
ఒకటే ఉంటే అది ఒక బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అన్నాడు. బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అనే మాటకి బ్రహ్మ విద్యయు యోగశాస్త్రము అయ్యున్న గీత అని అనేకులు అర్థం చేసి ఉన్నారు. బ్రహ్మ విద్యయు యోగశాస్త్రము. అయితే బాలగంగాధర తిలక్ వారు బ్రహ్మ విద్యాంతర్గతమైన యోగశాస్త్రం ఇది అని అర్థం చేసుకుని గీతలో చెప్పింది కర్మయోగమే అని సిద్ధాంతం చేశాడు ఆయన. ఇక్కడ లక్షించవలసిన విషయం ఒకటి ఉంది. సుప్రసిద్ధమైన 3 భాష్యకారుల యందు ఒకరు కూడా ఈ సమాప్తి వాక్యానికి వ్యాఖ్యానం రాయలేదు. అది గుర్తింపు. భాష్యకారులు రాయలేదు, రామానుజాచార్యులు రాయలేదు, మధ్వాచార్యులు రాయలేదు. కనుక ఈ వాక్యము మూలగీతకి చేరింది అని నమ్మడం కష్టమవుతున్నది. అందుచేత గీత విషయంలో నిర్ధారణకు ఈ వాక్యము అంతగా సహాయం కాదు. అయితే ప్రాజ్ఞులు ముగింపు ఎలా చూపించారు? ప్రాజ్ఞులు ఇతి శ్రీ మహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాది అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. ప్రాజ్ఞులు ఎలా ముగింపు చేశారంటే ఇలాగా, ఇక్కడికి వ్యాస మహర్షుల చేత రచితమైన 1,00,000 శ్లోకాలు గల మహాభారత సంహిత యందు భీష్మ పర్వతంలో శ్రీ భగవంతుడి చేత గానం చెయ్యబడిన బ్రహ్మ విద్య, ఇది గానం కదా గీత, భగవంతుడి చేత గానం చెయ్యబడిన బ్రహ్మ విద్యయు యోగశాస్త్రము అయిన ఈ కృష్ణార్జున సంవాద రూపమైన ఉపనిషత్తుల యందు అర్జున విషాదయోగమని మొదటి అధ్యాయం ముగింపు జరిగింది అన్నారు. ఇది ప్రాజ్ఞుడు చెప్పింది అని సమస్త వాక్యానికి అర్థం. ఆయా అధ్యాయం పేర్లను చేర్చుకుని ఈ ఉపసంహార వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. భాష్యకారులు ఈ వాక్యానికి అర్థాన్ని రాయలేదు కాబట్టి ఇది వారి కాలంలో ఉందో లేదో కూడా తెలీదు. యోగము అంటే ఇక్కడ యోగం అంటే మోక్ష సాధనమని ఒక సామాన్య అర్థం చెప్పచ్చు. ఇది గీతా భాష్యం. యోగం అంటే మోక్ష సాధనమని సామాన్య అర్థం చెప్పచ్చని గీతలో భాష్యం వస్తుంది. ఈ గీతలో ఈ ప్రథమాధ్యాయం విషాదయోగం ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ధర్మానికే పరితపించడమే అర్జునుడి యొక్క విషాదయోగంగా మారింది. ఇది సాధన, ధర్మం కోసం పరితపించడం. ప్రతి మానవుడు ధర్మాన్ని పరమార్థాన్ని తెలుసుకోవడం కోసం పరితపించాలనేది మనకి ఈ విషాదయోగం తెలుపుతుంది. నెక్స్ట్ శ్లోకానికి వెళ్తే మనసు వేదాంతంలో గెలుపుతుంది, మర్చిపోతాయి. ఇది ఎంత ఇంపార్టెంటో ఇది ఆస్పదం. అది మోక్షం, ఇది లేకుండా ఉండదు. కనుక మోక్ష కారణ సాధనలో అర్థియే మొట్టమొదటిది. కావున ఇది ప్రథమాధ్యాయంలో తెలుపుతుంది. ముఖ్యంగా గీతయందు యోగం అనే శబ్దము సర్వకర్మ సన్యాస పూర్వకమైన ఆత్మజ్ఞాన నిష్ఠను తెలుపుతున్నదని శంకరాచార్యులు భాష్యంలో చెప్పారు. గీతా భాష్యంలో సర్వకర్మ సన్యాస పూర్వకమైన ఆత్మజ్ఞాన నిష్ఠ తెలుపుతుంది. యోయం యోగ అధ్యాయద్వయేన ఉక్త జ్ఞాననిష్టాలక్షణ స సన్యాస అని 228 భాష్యభాగంలో. ఈ యోగము గౌణ శబ్దం చేత కర్మయోగానికి ధ్యానయోగానికి భగవంతుని యోగ సామర్థ్యానికి పశ్చమే యోగమైశ్వర్యం అని 9:5 చెబుతాడు. అందులో అష్టాంగ యోగానికి శ్రీకృష్ణార్జున సంవాద రూప గ్రంథానికి 6:15 అక్కడ అష్టాంగ యోగానికి ఉపాసనకి కూడా ప్రయోగించినట్టు శ్రీ శంకరుల అభిప్రాయం. ఉపాసన కూడా చెప్పాను అష్టాంగ యోగంలో అక్కడ ఉపాసన. ఈ 2వ అధ్యాయానికి సాంఖ్యమని పేరు. సాంఖ్యమని పేరు ఉన్నా కూడా ఈ 2వ అధ్యాయంలో సాంఖ్యబుద్ధి యోగబుద్ధి రెండూ చెప్పాడు.
సాంఖ్య యోగం అని పెట్టాడు. ఇప్పుడు సాంఖ్య యోగం అని చెప్తే ఎలా కుదురుతుంది? యోగ బుద్ధి కూడా చెప్పాడు కదా, ద్వే నిష్ట అని చెప్పాడు కదా. కనుక పేరు మాత్రం సాంఖ్యాన్ని ఒక్కదాన్నే ఉద్దేశించబడింది. అలాగే ముందు అధ్యాయాల పేరు కూడా ఇలాగే ఉన్నాయి. రెండో అధ్యాయంలో కర్మ విషయం చాలా చెప్తారు, కర్మణ్యేవాధికారి ఇవన్నీ వస్తాయి. అందుకే ప్రస్తుత ముద్రిత గీతా గ్రంథాలలో అధ్యాయ చివరి వాక్యము ప్రక్షిప్తం అనేది నిర్ణయించబడింది. శ్లోకం చెప్పి ఆపుతాను. రెండవ అధ్యాయం. శ్రీకృష్ణుడు అర్జునుడి దౌర్బల్యాన్ని నిందిస్తున్నాడు. సాంఖ్యయోగం. సంజయ ఉవాచ. ఇక్కడ సంజయ ఉవాచ, స్వజనులను చంపి నెత్తురుకూడు తినే కంటే యుద్ధంలో మరణమే మేలని అర్జునుడు మాటలు విన్న అర్జునుడు మాటలు విన్నాడు. విని ఆ ధృతరాష్ట్రుడు తన కుమారుడు రాజ్యం సుస్థిరం అని తలిచాడు. ధృతరాష్ట్రుడు తన కుమారులకి రాజ్యం సుస్థిరం అని తలిచాడు. ఇంత విన్నా రాజ్యం సుస్థిరం అని తలిచాడు. శాంతంగా ఉన్నాడు, శాంతమైన మనసుతో కలిగి ఉన్నాడు. ఎందుకంటే అర్జునుడు కూలిపోయాడు, యుద్ధం జరగకుండానే కూలిపోయాడు అనే ఆనందంలో ఉన్నాడు. అలాంటి ధృతరాష్ట్రుని కుటిల బుద్ధిని తొలగించాలి, ఆ కుటిల బుద్ధిని తొలగించాలనే అభిప్రాయం కలిగింది. ఆ అభిప్రాయంతో ధృతరాష్ట్రుడికి సంజయుడు ఇప్పుడు చెప్తున్నాడు. ఏమని? సంజయ ఉవాచ. సంజయుడు ఇలా అన్నాడు, తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణ కులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. పైన సంజయుడు చెప్తున్నాడు, పైన తెలిపినట్లుగా అర్జునుడు స్వజనులందరినీ చూశాడు. చూసి కరుణార్ధ హృదయమైపోయాడు. స్వజనులందరినీ చూసి కంట తడి పెట్టాడు, కలత చెందాడు. చూపులతో దుఃఖిస్తున్న ఆ అర్జునుడిని చూశాడు శ్రీకృష్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా పలికాడు, ఇలా అన్నాడు, సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.